హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ సబ్స్క్రైబ్ 1560. ఈరోజు డేట్ 13th June 2025. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోని దాంట్లో వెరీ ఫస్ట్ ది లావా ఈరోజు ఒక రెండు మంచి స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. మార్కెట్ సంగతి పక్కకు పెడితే ప్రైజింగ్ స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగుంది. ఒకదాని పేరు లావా స్టోమ్, రెండో దాని పేరు లావా స్టోమ్ ప్లే. లావా స్టోమ్ మీకు 7,999 రూపాయలు పెట్టారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ప్రైజింగ్ ఫర్ ద స్పెసిఫికేషన్స్ అనమాట. 6.75 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, అలాగే డైమండ్స్ది 6005G ప్రాసెసర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 115 నో బ్లోట్, ఎలాంటి యాడ్స్ ఉండవు, క్లీన్ హ్యాండెడ్ అని చెప్తున్నారు. సో యాక్చువల్గా అయితే చాలా మంచి ప్రైజింగ్ అని చెప్పాలి. ఇంకా మీకు కార్డ్ ఆఫర్లు అవి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ ప్రైజింగ్ కూడా వస్తాయి. ఇక రెండోది లావా స్టోమ్ ప్లే. ఇదైతే ఇంకా బాగుంది, ఎందుకంటే అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా మీకు 6.75 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు డైమండ్స్ 7060 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, దీంట్లో కూడా 6GB 128GB ర్యామ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో చాలా బెటర్ స్పెసిఫికేషన్స్. కాకపోతే వీళ్ళకి సేల్స్ ఉంటాయి లేదనేది పక్కకు పెట్టండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో వాళ్ళు పోకో F7ని టీచ్ చేస్తున్నారు నిన్నటి నుంచి. సో ఈ పోకో F7 అనేది ఈ మంత్ చివరిలోనే లాంచ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో రేసింగ్ ఎడిషన్ తీసుకురాబోతున్నారు ఈసారి. సో కొంచెం డిఫరెంట్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇది టాప్ మోడల్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ డెడ్ పూల్ ఎడిషన్ తీసుకొచ్చారు, గుర్తుంది కదా. సేమ్ అలాంటిది ఇప్పుడు రేసింగ్ ఎడిషన్ అనే పేరుతో ఒకటి తీసుకురాబోతున్నారు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మీకు ఆల్రెడీ ఈరోజు రివీల్ కూడా చేశారు. 7550 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో, ప్లస్ దీంట్లో మీకు 7550 mAh బ్యాటరీ ఏదైతే ఉందో ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ అనమాట ఇంత రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఆఫర్ చేయడం. 22.5 వాట్స్. జనరల్గా రివర్స్ ఛార్జింగ్ ఎంత ఉంటుంది, 10 వాట్స్ ఉంటుంది. బట్ వీళ్ళు 22.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తారు, వేరే డివైస్లు ఛార్జ్ చేసుకోవడానికి. ఎందుకంటే దీంట్లో పెద్ద బ్యాటరీ కూడా ఉంది కాబట్టి యాక్చువల్గా అయితే చాలా బెటర్ ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ దీంట్లో రేసింగ్ ఎడిషన్ కూడా ఉంటుందట. ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి. సో ఈ ఫోన్ ఎంత లేదన్నా ఒక 27,000 28,000 రూపాయలు పెడతారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు వివో Y400 Pro మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్లోనే. దీనికి సంబంధించిన టీజర్లు అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. సో ఇది కూడా మనకి 20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఒక ఫోను. కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను. ప్రాసెసర్ మీద పెద్దపేట ఏమి ఉండదు, మామూలు పేటే ఉంటుంది. కాకపోతే కెమెరాలు చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారు, బెటర్ కెమెరాస్ ఇస్తూ ఉంటారు. చూడాలి మరి ఈ ఫోన్ ఎలా ఉంటుంది అనేది సూన్ తెలుస్తుంది. స్పెసిఫికేషన్స్ గురించి మాత్రం ఎలాంటి ఐడియా ఇంతవరకు లేదు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ వాళ్ళు వన్ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ Z3ని లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్ 19వ తారీఖున. అఫీషియల్గా ఈరోజు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోని, ట్విట్టర్లోని తీసుకొచ్చారు. నేను అనుకోవడం ఇది రియల్మీ వైర్లెస్ బడ్స్ 3 ఏదైతే ఉందో దీన్నే కొంచెం అడిట్ చేసి తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. చూడాలి మరి. చూడటానికి మాత్రం డిజైన్ అలాగే ఉంది. సో అంతా ఒకటే గ్రూప్ ఆఫ్ బ్రాండ్స్ కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనమాట. చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది అనేది, ప్రైజింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గెలాక్సీ M36 5Gని తీసుకురాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా దీని టీజర్ కూడా తీసుకొచ్చారు. ఈ మంత్లోనే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 3ని కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియానే తయారు చేస్తున్నారట, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ దీని ప్రైస్ గురించి రీసెంట్గా మనకు కొన్ని లీక్స్ వచ్చినాయి కదా. అయితే ఇది వీళ్ళు కంప్లీట్ ఫ్లాగ్షిప్ అంటున్నారు, కానీ లేటెస్ట్ లీక్స్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇది స్టిల్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళ ప్రైసింగ్ మాత్రం 50,000 పైన ఉండబోతుందని కూడా లీక్స్ వస్తూనే ఉన్నాయి కదా. మరి ఈ ప్రాసెసర్ని 50,000 పైన అయితే ఖచ్చితంగా నీకు నాకు టాటా ఇక బో ఈ పూట అంటారు. సో నేనైతే అనుకోవట్లేదు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో కాకుండా 50,000 దాటి నథింగ్ ఫోన్ పైకి వెళ్ళిందంటే మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి. చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో వాళ్ళు వివో T4 లైట్ని కూడా తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఐక్యూ Z10 లైట్ని తీసుకురాబోతున్నారు కదా, అదే ఫోను. ఇది వేరే, ఇది ఒకటే అనమాట. ఒకటే ఫ్లిప్కార్ట్ని టార్గెట్ చేస్తుంది, ఒకటే అమెజాన్ని టార్గెట్ చేస్తుంది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్ డిప్పలు, సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ ఫోను, సేమ్ UI కూడా. సో ఇవి ఇవాళ నేను చూసిన ఒక టాప్ 8 న్యూస్లు. అలాగే 2 డీల్స్ చెప్తాను, 2 కాదు 3 డీల్స్ చెప్తాను. HP ల్యాప్టాప్స్, ఇంకా చాలా రకాల ల్యాప్టాప్స్ మీద అమెజాన్లో భారీ డిస్కౌంట్స్ వస్తున్నాయి. రీసెంట్గా మీకు నేను ఈ టెక్ న్యూస్ చేయడానికంటే ముందు కూడా ఒక డీల్ పోస్ట్ చేశాను. 38,000 రూపాయల HP ల్యాప్టాప్ అరౌండ్ 25,000కి వచ్చింది. వితిన్ 5 minutesలో ఎక్స్పైర్ అయిపోయింది. ఇలాంటివి వస్తే కొంటారు,
కానీ మీరు ఎవరు కూడా నేను కొన్నాను మెసేజ్ మాత్రం పెట్టరు. కింద కామెంట్‌లో మాత్రం బూతులు రాస్తా ఉంటారు. సో, మీరు అప్పుడప్పుడు కొన్నయి కూడా పెడితే మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటది. అలాగే అమెజాన్ ఈకో ప్రొడక్ట్స్ మీద మాత్రం భయంకరమైన డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇవి అందరికీ కనిపిస్తాయి. ఇలాంటివైతే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. 5,000 దాకా కూపన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చాలా బెస్ట్ డిస్కౌంట్స్‌లో వస్తున్నాయి. మీకు అమెజాన్ అలెక్సా చాలా ఫాస్ట్‌గా ఉంటది. అలెక్సా ప్రొడక్ట్స్ వాడుకోవాలనుకుంటే మాత్రం ఇది మంచి ఆఫరే. ఒకసారి చూసుకోండి. అలాగే మీకు మిక్సర్స్ మీద మాత్రం మంచి డీల్స్ ఉన్నాయి ఫ్లిప్‌కార్ట్‌లో. అవి కూడా కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూసుకోండి. చాలా రకాలు ఉన్నాయి. పిజియన్ ఉంది, ఫిలిప్స్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక మంచి యూస్‌ఫుల్ అప్లికేషన్ ఉంది. అది కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. సో, ఇవి ఇవాళ టెక్ న్యూస్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.